తెలంగాణ చరిత్ర సంస్థలో భాగంగా మనకు గతంలో చెప్పినటువంటి అనేక అంశాలు అంటే హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్రోద్యమం ఏ విధంగా జరిగిందనే అంశాలను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు మిగిలిన అంశాలైన ఆంధ్రోద్యమము, ఆంధ్ర జనసంఘ స్థాపన, మిగిలిన అంశాలను గురించి ఈ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. మనకు హైదరాబాద్ రాజ్యంలో మరి తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వారి భాష అయిన తెలుగుకు ఏమాత్రం కూడా గుర్తింపు లేదు. హైదరాబాదు రాజ్యం అనేది 17 జిల్లాల పర్యంతం ఉండేది. హైదరాబాదు రాజ్యంలో మనకు తెలుగు మాట్లాడే 8 జిల్లాలు, తెలంగాణలోని 8 జిల్లాలు, రంగారెడ్డి, ఖమ్మం 2 జిల్లాలు, పూర్వ జిల్లాలు తీసేస్తే మిగిలిన 8 జిల్లాలు నిజాం పరిపాలనలో ఉండేవి. 8 తెలంగాణ జిల్లాలు, 5 మరాఠా జిల్లాలు, 3 కన్నడ జిల్లాలు, మొత్తం 17 జిల్లాల సమాహారమే హైదరాబాద్ రాజ్యం. మరి హైదరాబాద్ రాజ్యంలో సగానికి పైగా జనాభా ఉన్నవారు తెలుగు వాళ్ళు. వీరు హైదరాబాద్ రాజ్యంలో 1 కోటి మంది తెలుగువారు ఉండేవారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్ రాజ్యంలో తెలుగు వారికి కానీ వారి భాషకు కానీ ఎలాంటి ప్రాధాన్యత లేదు. వారి భాష తెలుగుకు ఏమాత్రం కూడా గుర్తింపు లేదు. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తెలుగువారికి గౌరవం గుర్తింపు లేదనే దానికి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 1921 సంవత్సరం నవంబర్ 11, 12 తేదీల్లో మహర్షి కార్వే అధ్యక్షతన నిజాం రాజ్య సాంఘిక సంస్కరణ సభ హైదరాబాద్లోని వివేకవర్ధన్ థియేటర్లో జరిగింది. ఈ సమావేశంలో వక్తలు ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ భాషల్లో మాట్లాడారు. 1921 సంవత్సరం నవంబర్ 12వ తేదీన రెండవ రోజు హైదరాబాదుకు చెందిన న్యాయవాది అయిన అల్లంపల్లి రామారావు అనే వ్యక్తి ఒక తీర్మానం పైన ఆయన తెలుగులో ఉపన్యసించడం జరిగింది. ఈయన ఉపన్యాసం ప్రారంభించగానే మహారాష్ట్ర యువకులు ఈయనను అవహేళన చేసి అల్లరి ప్రారంభించారు. ఎందుకంటే తెలుగులో మాట్లాడేటప్పటికీ మహారాష్ట్రకు చెందిన యువకులు ఈయనను అవహేళన చేసి అల్లరి ప్రారంభించారు. చివరికి వేదిక వైపు వెన్ను తిప్పి వారు కూర్చోవడం జరిగింది. ఈ విధంగా దీంతో అల్లంపల్లి వెంకటరామారావు తన ఉపన్యాసాన్ని మధ్యలో ఆపివేయడం జరిగింది. ఇది తెలుగు వారికి ఒక గొప్ప కంటగింపుగా మారింది. ఆ విధంగా మహారాష్ట్ర యువకులు అల్లరి చేసేటప్పటికీ ఫలితంగా వెంకటరామారావు తన ఉపన్యాసాన్ని మధ్యలోనే ఆపివేశాడు. పాల్గొన్న తెలుగువారు దీన్ని ఒక పెద్ద అవమానంగా భావించారు. ఎందుకంటే నిజాం రాజ్యంలో, హైదరాబాద్ రాజ్యంలో 1 కోటి మంది పైగా తెలుగువారు ఉన్నప్పటికీ తెలుగు భాషకు ఏమాత్రం గౌరవం లేదనే విషయం వీరికి అర్థమైంది. ఇమీడియట్గా దీన్ని అవమానంగా భావించిన తెలుగువారు వివేకవర్ధన్ థియేటర్ వెనుకనే ఉన్న ట్రూప్ బజార్లో, హైదరాబాద్లోని వివేకవర్ధన్ థియేటర్ వెనుకనే ఉన్న ట్రూప్ బజార్లోని టేకుమల్ల రంగారావు గారి ఇంట్లో సమావేశమై తమకు జరిగిన అవమానాన్ని, తమ భవిష్యత్ కార్యాచరణ గురించి వారు ఆలోచించారు. ఫలితంగా నవంబర్ 12వ తేదీ రాత్రి ఆంధ్ర జనసంఘం అనే ఒక నూతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్ర జనసంఘం అనే సంస్థ ఒక రాజకీయేతర సంస్థగా 12వ తేదీ రాత్రి 11 మంది ప్రముఖులు ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ విధంగా ఆంధ్ర జనసంఘం అనే ఒక సంస్థ ఏర్పడింది. 1922 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో ఆంధ్ర జనసంఘం యొక్క ప్రథమ సమావేశము కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఈ సమావేశంలో ఆంధ్ర జనసంఘం పేరును వీరు నిజాం సంస్థాన ఆంధ్ర జనసంఘంగా మార్చడం జరిగింది. ఈ విధంగా నిజాం సంస్థాన ఆంధ్ర జనసంఘం అనేది వెలువడింది. మరి తర్వాత నిజాం రాష్ట్ర జనకేంద్ర సంఘం అనేది ఏర్పడింది. నిజాం రాష్ట్ర జనకేంద్ర సంఘం అనేది ఎందుకు ఏర్పడిందంటే ఆ నిజాం ఆంధ్ర జనసంఘం ప్రభావం చేత తెలంగాణ ప్రాంతంలో అనేక తెలుగు సంస్థలు పుట్టుకొచ్చాయి. వీళ్ళు స్థాపించారు. మేమెందుకు సంస్థలు స్థాపించి మా ఐడెంటిటీని, మా గుర్తింపును పొందకూడదనే ఉద్దేశంతో కొల్లలుగా అనేక మంది తెలంగాణ ప్రాంతంలో అనేక తెలుగు సంస్థలు స్థాపించారు. మరి ఈ సంస్థలు ఈ విధంగా అనేక సంస్థలు ఉన్నట్లయితే మరి తెలుగువారి అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారుతుందని చెప్పేసి వీరు స్థాపించిన వివిధ సంస్థలను ఐక్యం చేసే లక్ష్యంతో 1923 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన హనుమకొండలో సమావేశమైన వివిధ సంస్థల ప్రతినిధులు అందరు కలిసి ఒకటే సంస్థ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర జన కేంద్ర సంఘం అనే సంస్థను వీరు 1923 సంవత్సరం
ఏప్రిల్ 1వ తేదీన స్థాపించారు. దీనికి బారిస్టర్ రాజగోపాల్ రెడ్డి అనే బారిస్టర్ అంటే అడ్వకేటు దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. దీని కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావు వ్యవహరించడం జరిగింది. నిజాం జన కేంద్ర సంఘం యొక్క కార్యకలాపాలు ఏంటి, అది ఎలాంటి కార్యకలాపాలు జరిపిందంటే, మనకు నిజాం జన కేంద్ర సంఘము మరి తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఏర్పడిన సంస్థ. అంటే ఆంధ్ర జన సంఘం, నిజాం ఆంధ్ర జన సంఘం ఏర్పడింది. తర్వాత వివిధ సంస్థలు ఏర్పడ్డాయి. వివిధ సంస్థలను ఐక్యం చేస్తూ హనుమకొండలో నిజాం జన కేంద్ర సంఘం ఏర్పడింది. కాబట్టి నిజాం జన కేంద్ర సంఘం యొక్క లక్ష్యాలు ఏంటి, ఎందుకు ఏర్పడింది అనే విషయానికి వస్తే, తెలుగు గ్రంథాలయాలను తర్వాత ఏర్పాటు చేయడం, తర్వాత ప్రైవేటు తెలుగు పాఠశాలను ఏర్పాటు చేయడం మొట్టమొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే, ప్రజల నిత్య సమస్యలపైన, నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల పైన కరపత్రాలు ప్రచురించి ప్రజల్లో చైతన్యం కల్పించడం అనేది రెండో లక్ష్యం. తర్వాత మూడో లక్ష్యం ఏంటంటే, తెలుగు ప్రజల చరిత్రను వెలుగులోకి తెచ్చే చారిత్రక గ్రంథాలను, శాసనాలను సేకరించడం అనేది నాలుగో లక్ష్యం. తర్వాత ఐదో లక్ష్యం ఏంటంటే, ప్రజల్లో ఈ చెప్పిన 4 ఆశయాలు కూడా వ్యాపింపజేయడానికి, వారిలో విస్తృతంగా ప్రచారం చేయడానికి, ఈ సంస్థ లక్ష్యాలను ప్రచారం చేయడానికి ప్రచార కార్యకర్తలను ఏర్పాటు చేయడం అనే ఐదో లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పడడం జరిగింది. తర్వాత మనకు ఆంధ్ర పరిశోధక సంఘం. ఇది ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఏర్పడిన సంస్థ ఆంధ్ర పరిశోధక సంఘం. ఈ సంస్థను 1922 సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన ఈ సంస్థను స్థాపించారు. మరి ఈ సంస్థ ఏం చేయాలి అంటే, తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర సాధనాలను సేకరించడం. తర్వాత ఆంధ్ర పరిశోధక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, తెలుగువారు ప్రాచీన కాలంలో, మధ్యయుగాలలో చాలా గొప్ప సంస్కృతిని అనుభవించారు. తెలుగువారి సంస్కృతి అనేది చాలా గొప్పది. అలాంటి వారు అనుభవించిన సంస్కృతికి సంబంధించిన చారిత్రక సాధనాలను సేకరించడం, అంటే ఆనాటి రచనలను, తలపత్ర గ్రంథాలను సేకరించడం, వారి శాసనాలను, ఆనాటి రాజులు వేయించిన శాసనాలను సేకరించడం అనేది ఆంధ్ర పరిశోధక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వీరు ఏం చేశారంటే, శేషాద్రి రమణ కవులు అనే కవులను ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు పిలిపించి ఈ విధంగా వాళ్ళను తెలంగాణ చరిత్రను వెలుగులోకి తీసుకున్నామని వాళ్ళకు చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన ఈ శేషాద్రి రమణ కవులు అనేక శాసన ప్రతిచిత్రాలను, వాళ్ళు తాళపత్ర గ్రంథాలను, తెలంగాణకు సంబంధించిన అనేక శాసన ప్రతిచిత్రాలను, తాళపత్ర గ్రంథాలను వీరు సేకరించారు. వీరు ఈ విధంగా సేకరించి మొత్తం 123 శాసనాల నుండి శుద్ధ ప్రతులను వీరు వ్రాయించి తెలంగాణ శాసనాలు అనే పేరుతో ఒక సంపుటాన్ని, ఒక పుస్తకాన్ని వీరు ప్రచురించడం జరిగింది. తర్వాత ఈ విధంగా చేస్తున్న కృషికి గాను ఈ సంఘానికి మునగాల రాజా వెంకటరంగారావు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన అధ్యక్షుడిగా ఉండి నెలకు 1000 రూపాయల ఆర్థిక సహాయము ఈ సంస్థకు ఆయన చేసేవాడు. తర్వాత 1931 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఈ సంస్థ కుమర్రాజు లక్ష్మణరావు పేరుతో శ్రీ లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మారిపోయింది. అంటే ఈ సంస్థ పేరు మార్చుకున్నది. 1931 సంవత్సరంలో పేరు మార్చుకున్నది. 1931 ఏప్రిల్ 6వ తేదీన ఈ సంస్థ కుమర్రాజు లక్ష్మణరావు పేరుతో లక్ష్మణరాయ పరిశోధక మండలిగా తన పేరును మార్చుకున్నది. లక్ష్మణరాయ పరిశోధక సంఘానికి ఆదిరాజు వీరభద్రరావు అనే వ్యక్తి తన జీవితకాలం కార్యదర్శిగా పనిచేసి ఈ సంస్థకు ఎనలేని సేవలు చేశాడు. మరి ఆంధ్ర జన కేంద్ర సంఘము అనేక పుస్తకాలను ప్రచురించింది. అలాంటి పుస్తకాలు ఏంటంటే, మొట్టమొదటి పుస్తకం వెట్టి చాకిరి. ఈ సంస్థ వెట్టి చాకిరిని నిరసిస్తూ ఈ వెట్టి చాకిరి అనే పుస్తకాన్ని ప్రచురించింది. వెట్టి చాకిరి అంటే మనకు తెలంగాణ ప్రాంతంలో సర్వత్రా వెట్టి చాకిరి అనేది వ్యాపించి ఉండేది. వివిధ వృత్తుల వారు వంతుల వారీగా ఆనాటి భూస్వాములకు, జాగీర్దారులకు, ప్రభుత్వాధికారులకు వెట్టి చాకిరీ చేసేవారు. ఇలాంటి వెట్టి చాకిరీని నిరసిస్తూ ఆంధ్ర జన కేంద్ర సంఘం వారు వెట్టి చాకిరీ అనే పుస్తకాన్ని ప్రచురించి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ విధంగా ఈ ఆంధ్ర జన సంఘం చేసిన కృషి వల్ల వెట్టి చాకిరీ అనే పుస్తకం, వెట్టి చాకిరీ వ్యతిరేకంగా వారు చేసిన కృషి వల్ల మనకు నిజాం ప్రభుత్వం 1923 సంవత్సరంలో
వెట్టి చాకిరిని రద్దు చేస్తూ ఫర్మానా జారీ చేయడం జరిగింది. తర్వాత వీరు ప్రచురించిన రెండవ పుస్తకం పేరు వర్తక సంఘం. మనం వర్తక సంఘం అనే పుస్తకం ఎందుకు ప్రచురించారంటే అవినీతి అధికారుల నుండి వర్తకుల స్వేచ్ఛ కొరకు ఈ పుస్తకం ప్రచురించారు. వర్తక సంఘంలో మనకు ఆనాటి వర్తకులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వర్తకులు ఆనాటి ఏ, జాగీర్దారులకు, తర్వాత భూస్వాములకు నామమాత్రమైన ధరలకే సరుకులను సరఫరా చేయాలి. తర్వాత ఆనాటి ప్రభుత్వాధికారులకు నామమాత్రమైన ధరలకే సరుకులను సరఫరా చేయవలసి ఉండేది. ఈ విధంగా ఈ వర్తకులకు దోపిడీకి గురయ్యేవారు. ఇలాంటి దోపిడీకి వ్యతిరేకంగా వర్తక సంఘం అనే పుస్తకాన్ని ఆంధ్ర జన కేంద్ర సంఘం వారు ప్రచురించారు. ఇది ప్రజల్లో ఒక గొప్ప అవగాహన కలిగించడం జరిగింది. తర్వాత మరో మూడో పుస్తకం పేరు మొతుర్బా. మొతుర్బా అంటే మొగ్గం పన్ను. ఇది మొతుర్బా అనే మొగ్గం పన్ను చేనేతకారులపైన విధించే మగ్గం పన్నును రద్దు చేయించింది. ఎందుకంటే ఆనాటి భూస్వాములు, తర్వాత ఆనాటి జాగీర్దారులు, తర్వాత ప్రభుత్వాధికారులకు నామమాత్రమైన రేట్లకే వీరు వర్తకులు వారు ఈ వస్త్రాలను సరఫరా చేసేవారు. వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతుండేది. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించడానికి వర్తక సంఘం అనే ఒక ఈ అన్యాయాన్ని ప్రతిఘటించడానికి మొతుర్బా అనే మొగ్గం పన్ను, అంటే మొగ్గం పన్ను ఎక్కువగా ఉండేది, మొగ్గం పన్ను ఎక్కువగా వేసేవారు. కాబట్టి వారి ఈ విధంగా ఫ్రీగా వస్త్రాలు సమర్పించడం ఒకటి, మొగ్గం పన్ను విధించడం అనేది, మొగ్గం పన్ను చాలా ఎక్కువగా ఉండేది. కాబట్టి మొగ్గం పన్ను మొతుర్బా రద్దు చేయడానికి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. తర్వాత నాలుగో పుస్తకం నిజాం రాష్ట్ర ప్రశంస అనే పుస్తకాన్ని రచించారు. తర్వాత ఐదో పుస్తకం నిజాం రాష్ట్ర ఆంధ్రులు అనే లఘు పుస్తకాలను కూడా వీరు ప్రచురించి ప్రజల్లో వీరు చైతన్యం తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లో రకరకాల పుస్తకాలు తీసుకొచ్చి వీరు చైతన్యం కలిగించారు. ఈ విధంగా ఇటువంటి క్రమంలో 1930 సంవత్సరంలో వరంగల్ నగరంలో తెలుగు పండితులు చరిత్రకారుల సమావేశం జరిగింది. ఈ విధంగా జరిగిన తెలుగు పండితుల చరిత్రకారుల సమావేశంలో, వరంగల్లో జరిగిన సమావేశంలో వీరి సమావేశ ఫలితంగా కాకతీయ సంచిక అనే చారిత్రక సంచిక ప్రచురించబడింది. ఈ సంచిక ద్వారా కాకతీయుల కాలం నాటి రాజకీయ, సాంఘిక విషయాలు ఈ సంచిక ద్వారా వెలుగులోకి వచ్చాయి. తర్వాత మరొక గ్రంథం ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి సందర్భంగా రచించడం జరిగింది. తర్వాత తెలంగాణ శాసనాలు అనే గ్రంథాన్ని ఆదిరాజు వీరభద్రరావు రచించాడు. ఈ గ్రంథాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ కాలంలో మరి వీరు ఆంధ్రజన కేంద్ర సంఘం వారు శ్రీ విద్యకు కూడా మంచి ప్రాముఖ్యతనిచ్చారు. అంటే తెలంగాణ ప్రాంతంలోని స్త్రీలు విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో, శ్రీ విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వారు ఆంధ్రజన కేంద్ర సంఘం వారు 1928 సంవత్సరం నుండి శ్రీ విద్య కొరకు ఈ సంస్థ పాటుపడింది. వీరి ఆంధ్రజన సంఘం వారి కృషి వల్ల 1928 సంవత్సరంలో హైదరాబాదులో ఆంధ్ర బాలికోన్నత పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆంధ్ర బాలికోన్నత పాఠశాల అనేది హైదరాబాదులో ఏర్పడిన మొట్టమొదటి బాలికల పాఠశాల. ఈ తెలుగు బోధనా భాషగా ఏర్పడ్డ మొట్టమొదటి పాఠశాల ఆంధ్ర బాలికోన్నత పాఠశాల. ఇది హైదరాబాద్ నగరంలో 1928 సంవత్సరంలో ఏర్పడింది. దీన్ని ఆంధ్రజన కేంద్ర సంఘం వారు స్థాపించారు. మరి ఈ విధంగా విద్యను అభ్యసించిన మొట్టమొదటి బ్యాచ్, మెట్రికులేషన్ బ్యాచ్ తమ పరీక్ష కొరకు 1934 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అనుమతిని పొందింది. కానీ తెలుగు మీడియం విద్యను హర్షించని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ సంస్థకు తమ గుర్తింపును నిరాకరించి పరీక్షలకు వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో వారు ఈ మెట్రికులేషన్ వారు పూనాలోని విద్యాపీఠం, పూనా విద్యాపీఠం ఉంది, దానికి కులపతి అయిన మహర్షి కార్వే అనే వ్యక్తిని సంప్రదించి ఆయన అనుమతి పొంది వీరు పూనాలో పూనాలో పరీక్ష రాసి వీరు మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఈ పూనా విద్యాపీఠం నుంచి పొందడం జరిగింది. తర్వాత ఇది మనకు శ్రీ విద్య గురించి ఆంధ్రజన కేంద్ర సంఘం వారు చేసిన కృషి. తర్వాత ఆంధ్రజన కేంద్ర సంఘం రెండవ సమావేశం, మొట్టమొదటి సమావేశం 1923 సంవత్సరంలో వరంగల్లో హనుమకొండలో జరిగితే మనకు ఆంధ్రజన కేంద్ర సంఘం రెండవ సమావేశం 1924 సంవత్సరంలో నల్గొండలో జరిగింది. తర్వాత మూడో ఆంధ్రజన కేంద్ర సంఘ సమావేశం మూడో సభ మధురలో 1925 సంవత్సరంలో జరిగింది.
తర్వాత 4వ ఆంధ్రజన కేంద్ర సంఘం సమావేశం సూర్యాపేటలో 1928లో జరిగింది. ఈ ఈ ఈ జరిగిన అన్ని సమావేశాలకు 2 నుంచి 2, 3, 4 సమావేశాలకు అన్ని సమావేశాలకు రాజబహదూర్ వెంకటరామారెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. ఈయన హైదరాబాద్ కోత్వాల్గా ఉండేవాడు, అంటే పోలీస్ కమిషనర్గా ఉండేవాడు. తర్వాత నిజాం ఆంధ్ర మహాసభ 1930 నిజాం ఆంధ్రజన కేంద్ర సంఘం అనే సంస్థ మనకు 1930 సంవత్సరం మార్చి 3, 4, 5 తేదీలలో మనకు ఆంధ్రజన కేంద్ర సంఘ సమావేశాలు జరిగాయి. 1930 సంవత్సరం మార్చి 3, 4, 5 తేదీల్లో మెదక్ జిల్లా జోగిపేటలో ఆంధ్రజన కేంద్ర సంఘ సమావేశాలు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగాయి. దీని కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఈ ఆంధ్రజన కేంద్ర సంఘం అనేది ఈ సమావేశాల్లో తన పేరును ఆంధ్ర మహాసభగా మార్చుకొని ఒక రాజకీయ సంస్థగా ఈ సందర్భంలో మారింది. తర్వాత ఈ విధంగా ఆంధ్ర మహాసభ అనే పేరు మార్పుతో కొన్ని కొత్త లక్షణాలు ఈ సంస్థలోకి ప్రవేశించాయి. అవేంటంటే సాంఘిక సాంస్కృతిక విషయాలను లోతుగా పరిశీలించడం, దానికి అనుగుణంగా తీర్మానాలు చేయడం అనే కొత్త లక్ష్యాలు ఈ సంస్థలోకి ప్రవేశించాయి. మరి ఈ విధంగా ఆంధ్ర మహాసభ అనేది ఏర్పడింది. ఆంధ్ర మహాసభ మొట్టమొదటి సమావేశం జోగిపేటలో జరిగింది. మనకి ఇదే ప్రశ్న గతంలో అడిగారు, మొట్టమొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది అంటే అది జోగిపేటలో ఆన్సర్ అవుతుంది. ఈ ప్రశ్న గతంలో చాలాసార్లు వచ్చింది. తర్వాత ఇదే సందర్భంగా ఆంధ్ర మహిళా సభ సమావేశం కూడా జరిగింది. మరి స్త్రీల హక్కుల గురించి ఈ సంఘాలు పోరాటం చేస్తున్నాయి కాబట్టి ఆంధ్ర మహిళా సభ స్త్రీల హక్కుల గురించి పోరాటాలు కాబట్టి ఆంధ్ర మహిళా సభ సమావేశం కూడా ఈ ఆంధ్ర మహాసభ జరుగుతున్న పక్క కాంపౌండ్లోనే ఆంధ్ర మహిళా సభ సమావేశాలు కూడా జరిగాయి. ఆనాడు స్త్రీలు అనేక మంది ఇక్కడ జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశానికి నడింపల్లి సుందరమ్మ అధ్యక్షత వహించడం జరిగింది. మరి ఈ విధంగా మనకు మొట్టమొదటి ఆంధ్ర మహాసభలో స్త్రీ విద్య, హరిజనోద్ధరణ, సాంఘిక దురాచారాల తొలగింపు, తర్వాత జాగీరు భూములలో రైతు హక్కుల రక్షణ, తర్వాత తెలంగాణ సరిహద్దుల నిర్ణయము, తర్వాత స్థానిక సంఘాలలో ఎన్నికల పద్ధతి మొదలైన అంశాలపైన ఇక్కడ జరిగిన ఆంధ్ర మహాసభలో చర్చించడం జరిగింది. అంటే ఈ విషయాలపైన అన్నింటిపైన కూడా వీరు చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. ఈ విధంగా చర్చించి తీర్మానాలు చేశారు. తర్వాత ఈ విధంగా మనకు జనాదరణ ఆంధ్ర మహాసభ ఈ విధంగా ఆంధ్ర మహాసభ ఏర్పడడం, ఆంధ్ర మహాసభలు బ్రహ్మాండంగా సాగడం, ప్రజల్లో ఆంధ్ర మహాసభ అంటే బాగా జనాదరణ పెరిగిపోయింది, పాపులారిటీ పెరిగిపోయింది. ఫలితంగా నిజాం ప్రభుత్వము ఈ విధంగా జనాదరణ పొందుతున్న ఆంధ్ర మహాసభను చూసి ప్రభుత్వం ఆందోళనకు గురై గస్తీ నెంబర్ 53 అంటే ఫర్మానా నెంబర్ ఒక ఆర్డర్ని తీసింది. ఒక 53 ఆర్డర్ గస్తీ నెంబర్ అంటే 53 ఫర్మానా నెంబర్ 53 తీసుకొచ్చి దాన్ని ఆర్డర్ తీసుకొచ్చి అమల్లోకి పెట్టింది. దీని అర్థం ఏంటంటే ఈ గస్తీ అంటే ఈ ఆర్డర్ ఈ ఫర్మానా ఎందుకు తీసిందంటే ఎవరైనా సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే, రాజ్యంలో ఎవరైనా సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే దానికి 10 రోజుల ముందే సమావేశం యొక్క ఎజెండాను తెలిపి, ఎవరికి తెలిపాలో సమావేశం ఎజెండాను నిజాం ప్రభుత్వానికి తెలిపి అనుమతి తీసుకోవాలి అనే నిబంధనను వెలుగులోకి తెచ్చింది. తర్వాత 1937 సంవత్సరంలో మనకి ఈ విధంగా నిజాం ప్రభుత్వం ఒక ఫర్మానా తీసుకొచ్చింది. 1937 సంవత్సరంలో మరి ఇక్కడ ఆంధ్ర మహాసభ ఏర్పడితే మరి నిజాం రాజ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి వారేం చేశారంటే 1937 సంవత్సరంలో రాజ్యంలోని మహారాష్ట్ర, కర్ణాటకల వారు మహారాష్ట్ర పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటక వారు కర్ణాటక పరిషత్ అనే సంస్థను, 2 సంస్థలు కూడా 1937 సంవత్సరంలో వాళ్ళు స్థాపించుకున్నారు. తర్వాత ఈ విధంగా మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జోగిపేటలో జరిగింది కాబట్టి రెండవ నిజాం ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందనే అంశానికి వస్తే రెండవ నిజాం ఆంధ్ర మహాసభ సమావేశాలు మనకు నల్గొండ జిల్లా దేవరకొండలో 1931 సంవత్సరంలో బూరుగుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు ఈ సభకు తెలుగు లేక ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక సూచన చేసింది. ఈ సభకు ఏమని చేసిందంటే ఈ ఆంధ్ర మహాసభ అనే బదులు ఈ సభకు తెలుగు లేక తెలంగాణ సభగా మార్చుకోమని సలహాను ఇవ్వడం జరిగింది.
అంటే నిజాం ప్రభుత్వము ఆంధ్ర మహాసభ అనే పేరును తీసేసుకొని మీరు తెలుగు సభ అని పెట్టుకోండి, లేకపోతే తెలంగాణ సభ కానీ మార్చుకోమని సూచించి సలహా ఇచ్చింది. కానీ నాయకులు వినలేదు. నాయకులు ఈ పేరును మార్చుకోవడానికి నిరాకరించడం జరిగింది. మరి ఇక్కడ రెండవ ఆంధ్ర మహాసభల సందర్భంగా ఆంధ్ర మహిళా సభ కూడా జరిగింది. దీనికి టి వరలక్ష్మమ్మ అధ్యక్షత వహించింది. తర్వాత మూడవ ఆంధ్ర మహాసభ 1934 సంవత్సరంలో ఖమ్మంలో పులిజాల వెంకటరంగారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాలలో దేవదాసి వ్యవస్థ నిర్మూలించాలని తీర్మానం చేశారు. తర్వాత ఇక్కడ దేవదాసి వ్యవస్థ అంటే చిన్నప్పుడే బాలికలను దేవునికి అంకితం చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వారు దేవునికి సేవ చేస్తూ వారు దేవదాసిగా ఉండాలి, వారి సమాజానికి సేవ చేయాలి. కాబట్టి ఈ భూస్వాములు అగ్రకులాల వారు ఎవరైతే ఉంటారో భూస్వాములు ఉంటారో జాగీర్దారులు వీరందరూ కూడా తక్కువ కులాల్లోని మంచి అందమైన బాలికలను తీసుకొచ్చి దేవదాసిగా మార్చుతుంటారు. వారు తమ జీవితాన్ని మొత్తం కూడా దేవునికి అంకితం చేయాలి, సమాజానికి అంకితం చేయాలి. కాబట్టి దేవదాసి వ్యవస్థని దురవ్యవస్థ ఒక దురాచారాన్ని రూపుమాప నిర్మూలించడానికి మూడవ ఆంధ్ర మహాసభ తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ జరిగిన మూడవ ఆంధ్ర మహిళా సభ సమావేశానికి ఎల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షత వహించింది. తర్వాత నాలుగవ ఆంధ్ర మహాసభ 1935 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఆ నాలుగో ఆంధ్ర మహాసభ సిరిసిల్లలో జరిగింది. దీనికి మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించాడు. తర్వాత ఇక్కడే జరిగిన ఆంధ్ర మహిళా సభకు మాడపాటి హనుమంతరావు భార్య మాడపాటి మాణిక్యాంబ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది. మరి నాలుగో ఆంధ్ర మహాసభలో జరిగిన ముఖ్యాంశాలు ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అధికారి అయిన మెకెంజీ అనేవాడు విద్యా విధాన పునర్నిర్మాణం గురించి ఒక ప్రణాళిక రూపొందించాడు. దీనిలోని ప్రజల మాతృభాషలో విద్యా వ్యాప్తి అనే అంశాన్ని ఆంధ్ర మహాసభ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారి అయిన మెకెంజీ అనేవాడు విద్యా విధానాన్ని పునర్నిర్మాణం గురించి ఆయన చెప్పాడు. ఒక ప్రణాళిక విధానం ఈ విధంగా పునర్నిర్మించవచ్చు అనే ఒక ప్రణాళికను ఆయన రూపొందించాడు. దీనిలో ఒక అంశం ఆయన చెప్పిన అంశం ఏంటంటే ప్రజల మాతృభాషలో విద్యా వ్యాప్తి చేస్తే చాలా బాగుంటుందని మెకెంజీ చెప్పాడు. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల మాతృభాషలో విద్యా వ్యాప్తి అనే అంశాన్ని ఆంధ్ర మహాసభ వారు బలపరిచి తీర్మానం చేసి వారు నిజాం ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తర్వాత ఐదవ ఆంధ్ర మహాసభ 1936 సంవత్సరంలో షాద్నగర్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది కొండా వెంకటరంగారెడ్డి. ఇక్కడ జరిగిన ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది అనంత లక్ష్మీదేవి. తర్వాత నెక్స్ట్ మనకు ఆరవ ఆంధ్ర మహాసభ మనకు 1937 సంవత్సరంలో నిజామాబాద్లో మందమూరి నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మనకు ఆరవ ఆంధ్ర మహాసభ సందర్భంగా ఆంధ్ర మహాసభ అనేది ఒక రాజకీయ సంస్థగా పరిగణించబడింది. ఈ సమావేశాల సందర్భంగానే ఒక రాజకీయ సంస్థగా పరిగణించబడింది. తర్వాత తెలుగులోనే ఆంధ్ర మహాసభ సమావేశాలను తెలుగు భాషలోనే నిర్వహించాలనే నిబంధన తీసేశారు. అప్పటి వరకు తెలుగు భాషలోనే 5 ఆంధ్ర మహాసభల వరకు తెలుగు భాషలోనే ఈ సభా వ్యవహారాలు నిర్వహించేవారు. కానీ రాజకీయ సంస్థగా ఎప్పుడైతే మారిపోయిందో దీన్ని నిర్వహించాలనే నిబంధన తీసేశారు. అంటే ఏ భాషలోనైనా నిర్వహించవచ్చనేది అని తీసేయడం జరిగింది. ఆరవ ఆంధ్ర మహాసభ సందర్భంగా 6వ ఆంధ్ర మహిళా సభ కూడా జరిగింది. దీనికి నందగిరి ఇందిరాదేవి అధ్యక్షత వహించింది. తర్వాత మనకు 7వ ఆంధ్ర మహాసభ మనకు 1940 సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలోని మల్కాపురంలో జరిగింది. దీనికి మందముల రామచంద్రరావు అధ్యక్షత వహించారు. అప్పటికి ఆంధ్ర మహాసభలో అతివాదులు ఎక్కువ మంది పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా రాజకీయ సంస్కరణల కోసం వేసిన 63 అయ్యంగార్ కమిటీ ఇచ్చిన నివేదిక సభలో చర్చించబడింది. 63 అయ్యంగార్ కమిటీ అంటే మనకు హైదరాబాద్ రాజ్యంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, తర్వాత శాసనసభల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచాలి అని చెప్పేసి ప్రజల నుంచి రోజుకు ఒత్తిడి పెరిగిన మేరకు ఆనాటి నిజామైన మహబూబ్ అలీ ఖాన్ రాజకీయ సంస్కరణల కోసము 63 అయ్యంగార్ కమిటీ వేశాడు. ఆయన ఈ విధంగా వేసిన అయ్యంగార్ కమిటీ ఇచ్చిన నివేదిక మనకు 7వ ఆంధ్ర మహాసభలో చర్చించబడింది. 8వ ఆంధ్ర మహాసభ 1941 సంవత్సరంలో మనకు నల్లగొండ జిల్లాలోని చిలుకూరులో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వాడు రావి నారాయణ రెడ్డి.
ఈ సందర్భంగా కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ అనేది కమ్యూనిస్టుల ఆధీనం, ఎక్కువ మంది కమ్యూనిస్టులు పాల్గొన్నారు. అది కమ్యూనిస్టుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 8వ ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహిళా సభకు రంగమ్మ ఓబులారెడ్డి అధ్యక్షత వహించింది. తర్వాత మనకు 9వ ఆంధ్ర మహాసభ 1942వ సంవత్సరం వరంగల్ జిల్లా ధర్మవరంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వాడు మాదిరాజు రామకోటేశ్వరరావు. ఈ సందర్భంగా 9వ ఆంధ్ర మహాసభలో క్విట్ ఇండియా తీర్మానాన్ని ఈ సభ బలపరిచింది. ఇక్కడ జరిగిన ఆంధ్ర మహిళా సభకు రంగమ్మ ఓబులారెడ్డి అధ్యక్షత వహించింది. తర్వాత 10వ ఆంధ్ర మహాసభ 1943వ సంవత్సరంలో హైదరాబాదులో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మనకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటు గురించి ఈ సభలో వాళ్ళు చర్చించారు. మరి ఇక్కడ జరిగిన ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది సీతాకుమారి. మనకు నెక్స్ట్ 11వ ఆంధ్ర మహాసభ 1944వ సంవత్సరంలో భువనగిరిలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇక్కడ జరిగిన సమావేశంలో కమ్యూనిస్టులు చాలామంది అయిపోయారు, అతివాదులు ఎక్కువైపోయారు. దాంతో అతివాదులు మితవాదుల మధ్య ఘర్షణ ఏర్పడి ఆంధ్ర మహాసభ మితవాదులుగా 2 వర్గాలుగా చీలిపోయింది. అధికారికంగా ఆంధ్ర మహాసభ చీలిపోయింది. పూర్తిగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. తర్వాత కొండా వెంకటరంగారెడ్డి, ఎం రామచంద్రరావు మొదలైన మితవాద నాయకులు, కొండా వెంకటరంగారెడ్డి, ఎం రామచంద్రరావు మొదలైన మితవాద నాయకులు వాళ్ళు జాతీయ ఆంధ్ర మహాసభ అనే సభను ఏర్పాటు చేసుకొని వారు పక్కకు వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ జరిగిన 11వ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది సత్యవతీదేవి. తర్వాత 12వ ఆంధ్ర మహాసభ 1945వ సంవత్సరంలో ఖమ్మంలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం పూర్తిగా కమ్యూనిస్టుల ఆధీనంలో జరిగింది. ఆంధ్ర మహాసభకు దాదాపు 40,000 మంది ప్రజలు హాజరయ్యారు. తర్వాత పూర్తిగా కమ్యూనిస్టుల పరమైపోయింది ఆంధ్ర మహాసభ. తర్వాత 13వ ఆంధ్ర మహాసభ 1940వ సంవత్సరంలో కరీంనగర్లో బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇదే చివరి ఆంధ్ర మహాసభ. ఎందుకంటే 1946వ సంవత్సరం డిసెంబర్ 3 తేదీన కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురైంది. ఈ విధంగా నిషేధానికి గురవడంతో ఆంధ్ర మహాసభ సమావేశాలు జరగలేదు. ఇది 13వ ఆంధ్ర మహాసభే చివరి ఆంధ్ర మహాసభగా 1946వ సంవత్సరంలో మనం భావించవచ్చు. ఈ విధంగా మనకు ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలను పయాం, రయ్యత్ అనే ఉర్దూ పత్రికలు బాగా ప్రచారం చేశాయి. ఆంధ్ర మహాసభల వల్ల తెలుగువారికి అత్యంత గౌరవం పెరిగింది, తెలుగువారిలో చైతన్యం కలిగింది, తెలుగు భాష అభివృద్ధి చెందింది. తర్వాత తెలుగు సంస్కృతికి ఈ సభలు ఎనలేని సేవ చేశాయి. ఈ విధంగా ఆంధ్ర మహాసభలు జరిగాయి. మనకు ఇప్పుడు చెప్పిన అంశాల్లో భాగంగా మనకు గతంలో మన పోటీ పరీక్షల దృష్ట్యా ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, దీనికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి ఇప్పుడు వివరించడం జరుగుతుంది. మొట్టమొదటి ప్రశ్న, నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల సమావేశము ఈ క్రింది సంవత్సరంలో జరిగింది. మనకు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు ఈ ప్రశ్నకి. నెంబర్ 1 1918, నెంబర్ 2 1919, నెంబర్ 3 1920, నెంబర్ 4 1921. దీని కరెక్ట్ ఆన్సర్ 1921, నెంబర్ 4. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర జనసంఘం ఎప్పుడు ఏర్పడింది? దీనికి ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. నెంబర్ 1 1917, నెంబర్ 2 1919, నెంబర్ 3 1921, నెంబర్ 4 1923. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 1921 సంవత్సరం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం ఏర్పడినప్పుడు ఈ క్రింది వ్యక్తి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 కొండా వెంకటరంగారెడ్డి, నెంబర్ 2 రాజగోపాల్ రెడ్డి, నెంబర్ 3 మడపాటి హనుమంతరావు, నెంబర్ 4 వీరభద్రరావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి నెంబర్ 2 రాజగోపాల్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారు తెలంగాణ శాసనాలు తాళపత్ర గ్రంథాలు సేకరించారు. ఎవరు సేకరించారనే విషయానికి వస్తే దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 శేషాద్రి రమణ కవులు, నెంబర్ 2 తిరుపతి వెంకట కవులు, నెంబర్ 3 నారాయణాద్రి కవులు, నెంబర్ 4 రమణాద్రి కవులు. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 శేషాద్రి రమణ కవులు. తర్వాత మొతుల్బా అనగా అనే ప్రశ్న అడుగుతారు. దీనికి ఈ ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 పరిశ్రమలపై పన్ను, నెంబర్ 2 దిగుమతి సుంకం, నెంబర్ 3 మగ్గం పన్ను, నెంబర్ 4 భూమి శిస్తు. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 3 మగ్గం పన్ను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ సంచిక
ఈ క్రింది సంవత్సరంలో వెలువడింది. దీనికి ఆల్టర్నేటివ్స్ మనకు నెంబర్ 1 1927, నెంబర్ 2 1928, నెంబర్ 3 1929, నెంబర్ 4 1930. నెంబర్ 4 1930 అనే సంవత్సరంలో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ శాసనాలు గ్రంథ రచయిత ఎవరు? తెలంగాణ శాసనాలను అనే గ్రంథాన్ని ఎవరు రచించారనే ప్రశ్న. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 సురవరం ప్రతాపరెడ్డి, నెంబర్ 2 ఆదిరాజు వీరభద్రరావు, నెంబర్ 3 లక్ష్మీరంజనం, నెంబర్ 4 మానపాటి హనుమంతరావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2 ఆదిరాజు వీరభద్రరావు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో మొదటి తెలుగు పాఠశాల అయిన ఆంధ్ర బాలికోన్నత పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది? దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నెంబర్ 1 1924, నెంబర్ 2 1926, నెంబర్ 3 1928, నెంబర్ 4 1930. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 1928. మొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? ఇది ప్రశ్న. దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నెంబర్ 1 హైదరాబాద్, నెంబర్ 2 వరంగల్, నెంబర్ 3 జోగిపేట్, నెంబర్ 4 సిద్దిపేట. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 3 జోగిపేటలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ సమావేశాలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశాలకు ఈ క్రింది వారు అధ్యక్షత వహించారు? ఇది ప్రశ్న. దీనికి నెంబర్ 1 సుందరమ్మ, నెంబర్ 2 మాణిక్యాంబ, నెంబర్ 3 రంగమ్మ, నెంబర్ 4 సీతాకుమారి. దీని కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 సుందరమ్మ. నడింపల్లి సుందరమ్మ మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశాలకు అధ్యక్షత వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర పరిషత్ ఈ క్రింది సంవత్సరంలో స్థాపించబడింది? ఎప్పుడు స్థాపించబడింది అంటే ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. నెంబర్ 1 1932, నెంబర్ 2 1934, నెంబర్ 3 1937, నెంబర్ 4 1939. దీనికి థర్డ్ 1 1937 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం ఆంధ్ర మహాసభ ఈ క్రింది ప్రాంతంలో జరిగిన సమావేశంలో రాజకీయ సంస్థగా పరిగణించబడుతుంది? నెంబర్ 1 దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 సిరిసిల్ల, నెంబర్ 2 షాద్నగర్, నెంబర్ 3 ధర్మవరం, నెంబర్ 4 నిజామాబాద్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 నిజామాబాద్. సో మనకు ఈ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ విధంగా మాటిమాటికి చెప్పడం జరుగుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. గతంలో చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కానీ వివిధ పోటీ పరీక్షల్లో రకరకాలుగా ఈ ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. కాబట్టి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్ట్యా ఈ పరీక్ష ఆ పరీక్ష అని కాకుండా అన్ని పరీక్షల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు శ్రద్ధగా గమనించి మీరు ఉపయోగించుకుంటారని భావిస్తూ ముగిస్తున్నాను. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.